నమస్కారం గురుగారు. నమస్కారం మా స్వాతి. గురుగారు, మార్చి నెలలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? మార్చి నెలలో 2025 సంవత్సరంలో మేషరాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. హ్మ్. ఉద్యోగాలు లేని వాళ్ళకందరికీ కూడా సగం మందికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే పెళ్ళిళ్ళు కానటువంటి బ్యాచ్ ఉంటుంది. హ్మ్. వాళ్ళందరికీ కూడా మార్చి 29న దివ్య ముహూర్తం 29న. ఓకే. కాబట్టి కొంతమంది మేషరాశి వాళ్ళకి మ్యారేజెస్ అయిపోవడానికి అవకాశాలుంటాయి. హ్మ్. ముఖ్యంగా సినిమా తారలకి, యాంకర్స్‌కి 2 నంబర్ అనమాట. 29 కలిపితే 2+9 = 2 వస్తుంది మళ్ళీ. ఓకే. సో, ఈ 2 వచ్చేటప్పుడు, 7 వచ్చేటప్పుడు మ్యారేజ్‌లు అవ్వడానికి అవకాశాలున్నాయి. ఓకే. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలున్నాయి. హ్మ్. తర్వాత వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో క్రమేపీ లాస్ట్ మంత్ కంటే కూడా ఈ మంత్ కొంచెం గ్రాడ్యువల్ ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఓకే. తర్వాత వైద్య విద్యార్థులు, మెడికల్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్‌లో కనుక చాలా జాగ్రత్తగా చదవకపోతే మరి ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలున్నాయి. హ్మ్. అదేంటండి బాబు! వాళ్ళే టార్గెట్ ఏంటి అంటే రాహువు మారుతున్నాడు. ఓకే. సో, ఎలక్ట్రానిక్స్, సీఎస్‌సి ఈ బ్రాంచెస్‌లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా చదవాల. అది చాలా ఈజీ కదా! సిలబస్ అనుకుంటే కుదరదు. హ్మ్. అలాగే ఇప్పుడు ఈ విదేశాలకు సంబంధించి పొలోమని వెళ్ళిపోతూ ఉండేవారు అమెరికా. అవును. మాట్లాడితే యుఎస్ యూకే అని. అనేవారు. అవును. ఇప్పుడు అక్కడ మన ట్రంప్ తాత ఉన్నాడక్కడ. హ్మ్. హ్మ్. సో, స్టూడెంట్స్ అందరికీ కూడా "రండిరా బాబు మీరు జాయిన్ అవ్వండి గానీ, డబ్బులు మాత్రం పార్ట్ టైమ్ జాబులు చేయొద్దు" అంటున్నాడు. కాబట్టి విదేశీ విశ్వవిద్యాలయాలలో ఆస్ట్రేలియా నుంచి ఇప్పుడు సీట్లు ఎక్కువ మంది విద్యార్థులకు రావడానికి అవకాశాలున్నాయి. కెనడా, ఓకే. నెదర్లాండ్స్ ఇలాంటి దేశాల నుంచి డైవర్ట్ అవుతున్నారు స్టూడెంట్స్ కూడా. హ్మ్. సో, కారాగార గృహాల్లో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళున్నారు హ్మ్. చాలామంది. అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి బెయిల్స్ శాంక్షన్ అవ్వడానికి అవకాశాలున్నాయి ఈ ఓకే. నెలలో. ఓకే. అలాగే భార్య బాధితులు ఎక్కువైపోతారిప్పుడు. ఇంతవరకు భార్యల్ని భర్తలు వేధించారు. హ్మ్. శుక్రుడు రాహువుతో కలిసి మీనరాశిలో ఉన్నాడిప్పుడు. కాబట్టి ఒక్కొక్క పెళ్ళాము భర్తల్ని హ్మ్. తాట తీస్తుందనమాట. కాబట్టి ఈ విధంగా ఈ మార్చి నెలల్లో బ్రహ్మాండంగా ఉందమ్మా. అలాగే స్త్రీ బాసులు, లేడీ బాసులున్న చోట హ్మ్. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మంచి ఫలితాలు రావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? పరిహారాలు మనము మర్రి చెట్టుని ఎతుక్కోవాలి. హ్మ్. మర్రి చెట్టు ఓడలుంటాయి. ఆ ఓడలను తీసుకొని చక్కగా త్రినాథ వ్రతం అని ఒకటుంటుంది. త్రిమూర్తుల వ్రతం అని ఉంటుంది. ఆ వ్రతాన్ని వాళ్ళు ఇంట్లోనే చేసుకోవాలా. హ్మ్. దానికి మర్రి ఆకు, మర్రి ఈ యొక్క ఓడల్ని వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకోవాలా. ఇది హ్మ్. తాంత్రిక జ్యోతిష ప్రకారము హ్మ్. దీన్ని మించింది లేదు. హ్మ్. అలాగే ఈ సాంప్రదాయంగా మనం చేసేటటువంటి దీంట్లో మనకు రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు రావు. స్తోత్రాలు చదువుకోవాలా. రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే. ఇప్పుడు అన్ని వృద్ధుల వాళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చారు కదా! రైతు వాళ్ళ గురించి ఎలా ఉంటుంది చెప్పండి? రైతులు పాపం వ్యవసాయం హ్మ్. సరిగ్గా చేయలేరు. హ్మ్. వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్‌తో కొంచెం బిజీగా ఉంటారు చాలామంది రైతులు. హ్మ్. అంటే రైతులు మోస్ట్ ఇన్నోసెంట్ అనుకుంటాం. ఇప్పుడంతా ట్రెండ్ మారింది. ఎంప్లాయీస్ కూడా మనకి ఎలా ఉన్నారంటే ఇప్పుడు ద మోస్ట్ లెర్న్డ్ పీపుల్ ఎక్కువ మోసాలు పోతున్నారు సైబర్ అవును. సెక్యూరిటీస్‌లో. ఈ నెలలో అలా అయిపోవడానికి అవకాశాలుంటాయి. హ్మ్. రైతులు మాత్రం చక్కగా మంచి బిజినెస్, మంచి వ్యవసాయం చేసి వాళ్ళు బాగా సంపాదించినా కూడా హ్మ్. ఏమవుతుందో తెలుసా? కమిషన్ ఏజెంట్స్ కొట్టుకుపోతారు మధ్యలో. ఓకే. అలాగే ఆక్వాకల్చర్, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఆ తర్వాత మన ఫెర్టిలైజర్స్ హ్మ్. ఇలాంటివన్నీ కూడా బిజినెస్‌లన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. హ్మ్. కోల్డ్ స్టోరేజెస్ ఈ బిజినెస్‌లో, హోటళ్ళు ఖాళీలుండవు. బట్టల షాపులు ఈ హ్మ్. బిజినెస్‌లన్నీ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉంటాయమ్మా. ఉంటాయి. ఓకే. అలాగే చక్కగా ఎక్కువ ఈ మార్చి నెలలో హ్మ్. ఆధ్యాత్మికవేత్తలు ఎక్కువైపోతారు. ఏ ఓకే. వాళ్ళ యొక్క గురుగ్రహం హ్మ్. ప్రభావం వల్ల హ్మ్. ఇంకా గురుగ్రహం కొంచెం చేంజ్ కాబోతున్నాడు. కాబట్టి చక్కగా ఈ బిజినెస్ అనగానే మనం ఏమనుకుంటాం? సాఫ్ట్‌వేర్‌ది పెట్టాలా? టీ స్టాల్ పెట్టాలా? ఈ ఫర్టిలైజర్ షాప్ పెట్టాలా? ఇలా అనుకుంటాం కదా! ఈ నెలలో హ్మ్. ఆశ్రమాలు ఎక్కువైపోతాయి. పీఠాలు ఎక్కువైపోతాయి. అంటే ఒరిజినల్‌వి పోతాయి. హ్మ్. దొంగ పీఠాలు, దొంగాశ్రమాలు ఈ దొంగాశ్రమం. బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. సో, దిస్ హాస్ ఆల్సో బికమ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయిపోయిందిప్పుడు. హ్మ్. ఎందువల్లంటే ఈ రాహు పరిపాలిస్తూ ఉన్నాడు ఇప్పుడు. రాహు డామినేషన్ చాలా డామినేషన్. ఎక్కువగా ఉంది. రాహు ఎక్కడుంటే మోసాలెక్కువ.
అందువల్ల ప్రతి మేషరాశి వాడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ సైబర్ మోసాలకి 100లో 50 మంది 50% గ్యారంటీగా మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హ్మ్. దాంట్లో ఎక్కువ మోసపోయేవాళ్ళు పంతులు గారులు, పంతులు గారు. తర్వాత ఈ యొక్క జ్యోతిష్కులు. హ్మ్. మనకు తెలిసినటువంటి వాళ్ళంతా కూడా 4.5 లక్షలు, 6 లక్షలు షేర్స్ కట్టుకొని మోసపోయారు దొంగ యాపుల్లో ఆడి. సో, హ్మ్. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మార్చి 2025లో ఎలా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.